రాజమహేంద్రవరం కోట్లింగాల ఘాట్లో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి గోదావరి నదిలో స్నానాలు చేశారు. భక్తులు బ్రాహ్మణులకు దానాలు చేశారు. రాజమహేంద్రవరం శ్రీ ఉమా కోట్లింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అర్ధరాత్రి 1 గంట నుండి స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు నిర్వహించారు. పంచామృత అభిషేకాలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రాజమండ్రి పవిత్ర గోదావరి తీరం ప్రశాంతమైన ఆధ్యాత్మిక ప్రాచీన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఉమా కోట్లింగేశ్వర స్వామి శ్రీ సీతారామస్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం వర్ణించలనివి కాదు, చూసి తరించాల్సిందే. ఎంతో మహిమాన్వితమైన ఆలయంగా పండితులే కాదు, సామాన్య భక్తులు సైతం ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాజరాజ నరేంద్రుడు ఈ ప్రదేశంలో గోదావరి నది తీరాన యజ్ఞం చేశాడని, శ్రీచక్రంతో రాజరాజేశ్వరి దేవి ఉద్భవించడం వల్ల ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత వచ్చిందని చెబుతారు. ఈ ఆలయం 10వ శతాబ్దంలో చాళుక్యుల కాలంలో నిర్మించబడిందని, తర్వాతి కాలంలో విజయనగర రాజుల ద్వారా పునరుద్ధరించబడిందని కథనం. స్థల పురాణం ప్రకారం శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని భక్తుల విశ్వాసం. శివరాత్రి రోజున భక్తులు తెల్లవారుజామునే గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తూనే ఉంటారు. రాత్రంతా శివనామస్మరణతో జాగరణ చేస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఉపాలయాలతో పాటు రాజరాజేశ్వరి దేవి మందిరం కూడా ఉండడం విశేషం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, పందం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పందం కొండలరావు, ఆలయ చైర్మన్ కొయ్యల రమణ, డైరెక్టర్లు పందిరి మహాదేవుడు, సత్రం చైర్మన్ రెడ్డిమణి, ఆలయ ఈవో లక్ష్మీబాయ్, టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ నందివాడ దినేష్, రాజమండ్రి నగరపాలక సంస్థ మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి, పాలకవర్గ సభ్యులు, పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో బెక్కిన రవికిషోర్ దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, పంతం కొండలరావు, ఆలయ చైర్మన్ కొయ్యల రమణ పాల్గొని ప్రారంభించారు.